1997 యాపిల్ ఇక చివరి శ్వాస తీసుకుంటుంది అన్న సిచ్యువేషన్లో ఉంది. ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఉద్యోగులు గందరగోళంలో, మార్కెట్లో ఎవ్వరు పట్టించుకోని స్థితిలో ఉంది. కానీ ఒక రోజు ఒక బాగా తెలిసిన ఫేస్ ఆఫీస్ లాబీలోకి అడుగు పెట్టాడు. కళ్ళల్లో మళ్ళీ ఒక చిన్న మెరుపు, పెదవుల్లో సగం చిరునవ్వు. స్టీవ్ జాబ్స్ తిరిగి వచ్చాడు. కానీ ఇది కేవలం ఒక నార్మల్ హైరింగ్ కాదు, ఇది ఒక పవర్ఫుల్ మూవ్గా మారబోతోంది. యాపిల్ తానే 1985లో బయటికి తోసేసిన మనిషి నుంచి మళ్ళీ సహాయం కోరింది. ఎందుకంటే జాబ్స్తో పాటు ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ డెవలప్మెంట్ చేయబోయే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అదే టెక్నాలజీ తర్వాత మ్యాక్ ఓఎస్ గుండెగా మారింది. తిరిగి వచ్చిన వెంటనే జాబ్స్ స్టార్టింగ్లో ప్రాబ్లమ్స్ని చాలా ఫేస్ చేశారు. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దానికి ఆన్సర్ ఒకప్పుడు టఫ్ కాంపిటీటర్ అయిన మైక్రోసాఫ్ట్. బాస్టన్లో మ్యాక్ వరల్డ్ ఎక్స్పోలో అమెరికన్స్ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. స్టీవ్ జాబ్స్ నుంచున్న స్టేజ్ పైన వెనక ఒక పెద్ద స్క్రీన్లో బిల్ గేట్స్ ఫేస్ ప్రత్యక్షమైంది. అందరూ షాక్ అయ్యారు. కానీ జాబ్స్ మాత్రం ఒక్క స్మైల్తో ఆయన అనౌన్స్మెంట్ని మొదలుపెట్టాడు. మైక్రోసాఫ్ట్ $150 మిలియన్ యాపిల్లో ఇన్వెస్ట్ చేస్తుంది అని, ఆఫీస్ ఫర్ మ్యాక్ని 5 సంవత్సరాల పాటు సపోర్ట్ చేస్తుంది అని, పేటెంట్ వివాదాలు ముగియబోతున్నాయి అని.